ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను కాంగ్రెస్ మాజీ మంత్రి సాంపని చంద్రశేఖర్ ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజానికాన్ని రైతులను నట్టెట్టా ముంచాయని చంద్రశేఖర్ అన్నారు. రైతులకు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాలుగా చేసిందేమీ లేదన్నారు. 24 గంటల ఉచిత కరెంటని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఈ రోజు కరెంటు లేక పంటలు ఎండిపోయే పరిస్థితిని తీసుకొచ్చిందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ సామాన్యుడి నడ్డి విరుస్తుందని విమర్శించారు. ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని, ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కోరారు. పోర్టల్ వచ్చిన తర్వాత చాలా మందికి సమస్య పరిష్కారం కావడం. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. ధరణి ప్రాబ్లమ్స్ మీ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ధరణితో మీకు పరిష్కారం ఒకటే, రద్దు చేస్తే గాక ప్రజలకు ఎవ్వరికి కూడా ఏ రైతుకు లేదు. కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని రైతులకు వాగ్దానం చేస్తున్నాం. కాంగ్రెస్ వస్తే ఇలాంటి అనేక మంచి పనులు, ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి పేదవాడికి ఇంటికి స్థలం, ప్రతి పేదలందరికీ 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, ఈ రైతుకు సంవత్సరానికి 15,000, కౌలు రైతుకు కూడా 15,000, రైతు కూలీలకు 12,000 ఇచ్చి అందరినీ సబ్బండ వర్గాలను ఆదుకోవడానికి కాంగ్రెస్ మీ ముందుండి మీరు నిండు మనసుతో కాంగ్రెస్ ని ఆశీర్వదించండి. గతంలో కాంగ్రెస్ దేశానికి, రాష్ట్రానికి చేసింది.